రైట్ డీటెయిల్స్ చూద్దాం. ములుగు ఐటీఓసీ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కనీస ఏర్పాట్లు కరువయ్యాయి. కనీసం మంచినీళ్లు ఏర్పాటు చేయకపోవటం, ఎండలో 3 నుంచి 4 గంటల పాటు కూర్చోబెట్టడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక టెంట్ కూడా ఏర్పాటు చేయలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ములుగు ఐటీఓసీ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కనీస ఏర్పాట్లు కరువయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఐటీఓసీ భవన ప్రారంభోత్సవం అయితే రసాబాసుగా మారింది. మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కనీస సదుపాయాలు ఏవి కూడా, సౌకర్యాలు ఏది కూడా ప్రొవైడ్ చేయలేదని. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? మనం కాసేపటి క్రితం చూసాము, మేడారం జాతరలో కూడా అక్కడ తీసుకొచ్చినటువంటి మహిళలకు, ఆడబిడ్డలకు కనీస సౌకర్యాలు, తాగునీరు కూడా ఏర్పాటు చేయనటువంటి దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. మరోవైపు కనీసం వాళ్ళు టాయిలెట్స్ కు వెళ్దామన్నా కూడా వాళ్ళను గంటల తరబడి అక్కడే కూర్చోబెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నటువంటి మాట ఎప్పుడు రేవంత్ రెడ్డి నోట్లో నుంచి వింటా ఉంటాము. ఆయన మాటల్లో నుంచి స్పష్టంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నటువంటి మాటలైతే వింటుంటాం. కానీ కనీసం మహిళలను గౌరవించని, కనీసం మహిళలకు కనీస ఏర్పాట్లు చేయలేటువంటి దుస్థితిలో ఇవాళ రేవంత్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ ఉందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. మేడారంలో కనీస ఏర్పాట్లు చేయక అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా వెనుదిరిగి వెళ్లిపోయినటువంటి తీరు మనకు కనిపించింది. కనీసం మేము తినడానికి తిండి లేకుండా ఇక్కడికి వచ్చామన్నటువంటి ఒక దిగ్గాల స్వరం కూడా అక్కడికి వచ్చినటువంటి మహిళల నుంచి వినిపించింది. ఇవాళ మరొక ప్రోగ్రామ్ లో భాగంగా, మరొక కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఉదయం తీసుకొచ్చినటువంటి మహిళలు అక్కడే ఎండలో పడిగాపులు పడుతూ ఇబ్బందులు పడ్డటువంటి తీరు కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఐడిఓసి భవనం, ఇంటగ్రేటెడ్ ఏదైతే సమీకృత కలెక్టరేట్ ఉందో ఆ కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా కనీస ఏర్పాట్లు కూడా కరువైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. కనీసం మంచినీళ్లు ఏర్పాటు చేయకపోవడం, ఎండలో 3-4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామన్నటువంటి విషయాన్ని అయితే అక్కడికి వచ్చినటువంటి మహిళలు తమ ఆవేదన రూపంలో చెప్పినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే ఉదయమే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, ఎండలోనే మగ్గిపోతున్నామన్నటువంటి ఒక ఆవేదన కూడా ఆ మహిళలు తమ ఆగ్రహం రూపంలో కూడా వ్యక్తం చేశారు. గంటల తరబడి కూర్చొని ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం టెంట్ కూడా ఏర్పాటు చేయలేదన్నటువంటి విషయం ఆ మహిళల ఆగ్రహంలో నుంచి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. మరోవైపు సీఎం వచ్చే ముందే పలు పథకాలకు సంబంధించి ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాము, ఆ గ్యాస్ సిలిండర్ కోసం మేమే 500 ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తూ అక్కడికి వచ్చినటువంటి ఏదైతే కళాకారులతో ఒక అబద్ధపు ప్రచారం చేసే విధంగా వాళ్ళతో ఆ కళాకారులతో అబద్ధ పాటలు పాటిస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించినటువంటి విషయం. ఆ మహిళలు అయితే ఆ పాటలు విన్న తర్వాత తమ ఆగ్రహాన్ని అయితే కట్టలు తెచ్చుకొని ప్రదర్శించినటువంటి తీరు కూడా మనకు కనిపించింది. మహిళలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించినటువంటి తీరు కూడా మనకు కనిపించింది. గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తున్నామని కళాకారులతో అబద్ధాలు పాటిస్తున్నారు, అబద్ధాల పాటలు పాటిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా తమ ఆగ్రహం ద్వారా లేవనెత్తినటువంటి తీరు మనకు కనిపిస్తుంది. గ్యాస్ సిలిండర్ కు, ప్రతి గ్యాస్ సిలిండర్ కు తాము 1,050 రూపాయలు ఇచ్చి కొంటున్నామన్నటువంటి తీరు కూడా స్పష్టంగా చెప్పారు. చెయ్యని పనులను చెప్పుకోవద్దన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా తమ ఆగ్రహం రూపంలో వ్యక్తం చేస్తున్నటువంటి తీరు కూడా మనకు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఇటు మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి రుణాల విషయంలోనూ వడ్డీలు తీసుకుంటున్నారు, వడ్డీలు తీసుకోవడం లేదని చెప్తున్నప్పటికీ వడ్డీలు తీసుకుంటున్నారు, అన్ని అబద్ధాలే చెప్తున్నారు అన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే తమ ఆగ్రహం రూపంలో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మహిళలకే కావచ్చు, ఇటు
వితంతువులకు సంబంధించినటువంటి పెన్షన్లను పెంచుతామన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హామీగా ఇచ్చింది. ఆ హామీ ఎక్కడ పోయిందని చెప్పినటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. స్వయంగా అక్కడికి వచ్చినటువంటి ఒక మహిళ, నా కూతురు 9వ తరగతి చదువుతుంది, మా కూతురుకు సంబంధించి ఒక సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి ఒక సమస్య తలెత్తితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం, ఇతర సంబంధిత కార్యాలయాలకు వెళ్తే లంచం డిమాండ్ చేస్తున్నారు. 3-4 నెలల నుంచి మేము కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నటువంటి తమ దుస్థితిని కూడా సీఎం సభకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ ఐడిఓసి కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలోనే ఆ మహిళలంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేసినటువంటి తీరు మనకు కనిపించింది. ఒక కలెక్టరేట్ అంటే ఒక జిల్లా పరిపాలనకు సంబంధించినటువంటి కలెక్టరేట్ కు వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రతి ఒక్కరూ అనుకునేటువంటి ఆ పరిస్థితి నుంచి కనీసం అక్కడికి వస్తే కనీసం ఏర్పాట్లు లేవు. జిల్లా కలెక్టరేట్ లో కనీసం తాగడానికి నీళ్లు లేవు. ఒకవైపు హ్యూమిడిటీ, ఒక వైపు ఉష్ణోగ్రత పెరిగినట్టుగా, ఏదైతే ఎండల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది వానాకాలం అయినప్పటికీ హ్యూమిడిటీతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడ్డటువంటి తీరు, ముఖ్యంగా కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా అందించకపోవడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమకు ఒక నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ములుగు జిల్లా కలెక్టరేట్ బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి కృషి, ముఖ్యంగా ములుగు జిల్లా ఏర్పడడం వెనుక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. అప్పటికే ఆయన ఇచ్చినటువంటి హామీ, ములుగు వెనుకబడ్డటువంటి ములుగు ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తానని ఇచ్చినటువంటి హామీ మేరకు 2017 ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ గారు తన జన్మదినం సందర్భంగా ములుగు జిల్లాను ప్రకటించినటువంటి విషయాన్ని కూడా ములుగు జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే మారుమూల ఒక గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ములుగు ఇవాళ జిల్లా కేంద్రంగా ఏర్పడము, అక్కడికి అన్ని ఆఫీసులు, ఒక చిన్న సమస్య, ఒక చిన్న జ్వరం ములుగుకు సంబంధించినటువంటి ఏ ప్రాంతమైనా, అటు ఏజెన్సీ ఏటూరు నగరం కావచ్చు, కొత్త మైదాన ప్రాంతంగా ఉండేటువంటి ములుగు కావచ్చు, ఎక్కడ ఏ సమస్య, చిన్న జ్వరమే ఏదన్నా ఆరోగ్య సమస్య తలెత్తితే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి వరకు పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ప్రాంతంలో ఇవాళ ఒక జిల్లా మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి, ఇటు జిల్లాను ఏర్పాటు చేసిన తర్వాత ఇవన్నీ ఆఫీసులు, ఏవైతే జిల్లా కలెక్టరేట్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, జిల్లా మెడికల్ కాలేజీ, జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, ఇటు గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, ఈ విధంగా అభివృద్ధి పదంలో ములుగు జిల్లా దూసుకెళ్లిందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ గారి సారథ్యంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన సంకల్పం ద్వారానే ములుగు అభివృద్ధి చెందిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గిరిజన ప్రాంతంగా ఆదివాసీ బిడ్డలు ఉంటారు, అక్కడ గుచ్చికోయలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. వాళ్ళని ఎప్పుడు ఒక ఓటు బ్యాంకుగా చూసి ఆ ప్రాంతాన్ని కనీసం అభివృద్ధి చేయకపోగా ఆ ప్రాంతానికి హామీల మీద హామీలు నిన్నటికి 80 సంవత్సరాలు అవుతుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి, అంటే 70 సంవత్సరాల వరకు, అంటే తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది. అయితే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల వరకు ములుగు రూపురేఖలు, ములుగు చిత్రపటం భారతదేశంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ములుగు ఏ విధమైనటువంటి మార్పులు చెందింది. ఒక రకంగా చెప్పాలంటే ములుగు ఇవాళ హన్మకొండతో పోటీ పడే విధంగా, వరంగల్తో పోటీ పడే విధంగా ఆ విధంగా అభివృద్ధి చెందిందంటే కారణం కేవలం కేసీఆర్ గారి సంకల్పం అనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ములుగు గట్టమ్మ దేవాలయానికి సమీపంలో అన్ని కార్యాలయాలకు సంబంధించినటువంటి భూములు కేటాయించడము, ప్రధానంగా ఇప్పుడు ఏదైతే సమీకృత కలెక్టరేట్ కోసం మొత్తం కలెక్టరేట్ తో పాటు జిల్లా అధికారులకు సంబంధించి కలెక్టర్ కావచ్చు, అదనపు కలెక్టర్ సంబంధించినటువంటి భవనాలు, ఇతర భవనాలకు సంబంధించి మొత్తం 50 ఎకరాలు కేటాయించారు. ఒక్క సమీకృత కలెక్టరేట్ కోసమే 16 ఎకరాలు కేటాయించినటువంటి పరిస్థితి. చుట్టూ కొండలు, అద్భుతమైనటువంటి వాతావరణంలో ఇవాళ ములుగు జిల్లా కలెక్టరేట్ ఉంది. రేపటి నుంచి అది పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి, పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించే విధంగా ముందుకు రానుందంటే దాని సంకల్పం వెనుక కేసీఆర్ గారి కృషి ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.
నెలకు 2,500 ఎప్పుడిస్తావని సీఎం రేవంత్ రెడ్డిని ములుగు సభకు వచ్చిన మహిళలు ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ సిలిండర్కు 500కే ఇస్తామని కళాకారులతో పాటలు పాడిస్తున్నారని, మేం మాత్రం 1,050కి కొనుక్కుంటామని రేవంత్ సర్కార్కు మహిళలు చురకలు అంటించారు. చేయని పనులను చెప్పుకోవద్దని రేవంత్కు మహిళలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇచ్చేదేందో 500 అమ్మ గ్యాస్ అని చెప్పాలి. 1000 రూపాయలు తీసుకుంటాడు, 1010 రూపాయలు తీసుకుంటాడు. అట్లా చెప్పద్దు. మహిళా సంఘం వడ్డీ సుధా తీసుకుంటారట. ఎందుకనాలి అట్లా? బరాబర్ ఏదైనా ఉంటే బరాబర్ చెప్పాలి. 2500తో ఆడోళ్ళకి ఏంటి 60 గంటలకు పింఛన్ ఉన్నదా? ముండ్రాళ్ళకి పింఛన్ ఉన్నదా? గెలిచిన సంది కూలి పట్టాలు అయితేనే డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడితే 10 రోజులు తిరిగిన చేస్తలేరు. లంచాలు తీసుకుంటారు అక్కడ ఎంఆర్ ఆఫీస్ లో లంచాలు తీసుకుంటారు. ఇప్పుడు 2 నెలల బట్టి తిరుగుతాను నా బిడ్డ గురించి. అసలు చేస్తలేరు. డేట్ ఆఫ్ బర్త్ ఇల్లా 9వ తరగతి అసలు చేస్తలేరు. మాది మల్లంపల్లె. అసలు చేస్తలేరు. నా డేట్ ఆఫ్ నా బిడ్డకైతే అసలు చేస్తలేరు. అది కోసం ఉంచుకుంటారు. 3 నెలల బట్టి తిరుగుతాను నా బిడ్డ గురించి. 9వ తరగతి ఆమె జీవితం ఏం కావాలి? అది ఒక్కరు మాట్లాడాలి. నాకు గ్యాస్ 1000